ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షులుగా మా ఆఫీస్కి వచ్చి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారి విజయానికి సహకారం చేయవలసిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. 23 నుంచి కూడా మేము పొత్తులోనే కలిసి ఉన్నాము. అంతకుముందు కూడా 2018లో కూడా కాంగ్రెస్ మేము పొత్తుగానే కలిసి ఉన్నాము. అదే సందర్భంగా ఈ కాలంలో, ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక అంశాలపైన ఆయా సందర్భాల్లో మేము క్రిటికల్గా ఉంటూనే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సూచనలు చేస్తూ, కొన్ని సందర్భాల్లో ఇట్లా కాదని చెప్పి అవసరమైతే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ కూడా పొత్తు అనేది మాత్రం ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. ఎందుకనంటే ఇవాళ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైన శక్తిగా మా పార్టీ పరిగణిస్తుంది. బీఆర్ఎస్ కేవలం ఆ బీజేపీకి ఒక అనుబంధ సంస్థలాగా అయిపోయే ప్రమాదం కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గారు గెలవలసిన అవసరం ఉంది. అందువల్ల మేమంతా కూడా సెక్రటేరియట్ కూర్చుని చర్చించి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి అనుకోవటం జరిగింది. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. పొలిటికల్ ట్రెండ్ కూడా మారింది. ఆ మారిన ట్రెండ్కి అనుగుణంగా రేపు భవిష్యత్తులో కూడా ఇది మంచి శుభ సంకేతం అవుతుందని మేము భావిస్తూ సిపిఐగా సంపూర్ణంగా వారికి మేము మద్దతు ఇస్తున్నాం. అలాగే రేపు జరిగేటువంటి 42%కి సంబంధించినటువంటి 42 బీసీ రిజర్వేషన్కి సంబంధించి అన్ని బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలిపించారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. సిపిఐగా మేము కూడా మద్దతు ఇవ్వటమే కాకుండా రేపు మొన్న 15వ తారీఖున సిపిఐ అనుబంధ బీసీ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. రేపు జరిగే బంద్లో కూడా మేమందరం కూడా సంపూర్ణంగా పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం.